ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మనము లిప్ నెట్ ఏ విధంగా సముద్రంలో కానీ కెనాల్స్లో కానీ ఏటి మొగల్లో కానీ ఏ విధంగా వేయాలి అనే దాని గురించి మనం ఇప్పుడు చెప్పడం అనేది జరుగుతుంది. ఒకటి ఇప్పుడు ఏంటంటే ఈ లిప్ నెట్ అంటే 4 పడవలతో ఉపయోగించబడిన లిప్ నెట్. ఈ 4 పడవలతో ఉపయోగించబడిన లిప్ నెట్ ఇప్పుడు వేయడం జరుగుతుంది. ఆ లిప్ నెట్ 4 పడవలు కూడాను 4 వైపులా వీళ్ళు ఈ కత్తావులతో అంటే తెడ్డులతో లాక్కొని వెళ్ళడం అనేది జరుగుతుంది. ఆ విధంగా జరిగిన తర్వాత ఆ త్రాడు అంటే మొత్తాడు తీసుకొని ఈ 4 పడవల్లో కూడాను టైట్గా లాగడం అనేది జరుగుతుంది. ఆ టైట్గా లాగిన తర్వాత దాన్ని ఏం చేస్తారంటే ఒక 10 నిమిషాలు ఒక 5 నిమిషాలు లాగి ఆ తాడుని కాళ్ళ కింద పెట్టి నీటిలో ఉంచడం అనేది జరుగుతుంది. ఆ విధంగా జరిగిన తర్వాత దాన్ని ఒక అరగంట సేపు నీటిలో పెట్టడం అనేది జరుగుతుంది. ఆ విధంగా జరిగిన తర్వాత ఒక వాటర్ ఆ కెనాల్లో వాటర్ ప్రయాణం చేయుచున్నప్పుడు ఆ వాటర్తో సహా ఈ చేపలు అనేవి ప్రయాణము చేయడం అనేది జరుగుతుంది. ఆ విధంగా ప్రయాణం చేసేటప్పుడు వీళ్ళకి ఆ వాటర్ ఎప్పుడైతే ఆ చేపలు ఎప్పుడైతే కనిపిస్తాయో ఆ కనిపించేటప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే వెంటనే లాగుకోండి త్రాళ్ళు అని చెప్పడం అనేది జరుగుతుంది. ఆ విధంగా జరిగిన తర్వాత అప్పుడు ఈ తెప్పలో నుండి త్రాడు లాగుకోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు 4 పడవల మీద 8 మంది ఉంటారు. ఈ 8 మంది కూడాను 8 కంగులు అంటారు. ఇటువైపు ఒక కొంగు, అటువైపు ఒక కొంగు, అదేవిధంగా అటువైపు ఒక కొంగు, ఇటువైపు ఒక కొంగు. ఆ విధంగా ఏంటంటే 8 మంది కూడాను 8 కొంగులు లాగడం టైట్గా లాగడం అనేది చేస్తారు. ఆ విధంగా చేసిన తర్వాత వాళ్ళ యొక్క కొంగు అంటే వాళ్ళ యొక్క హెడ్ రోపు లేపడం అనేది జరుగుతుంది. ఈ వాళ్ళ యొక్క హెడ్ రోప్ ఇందులో చూపించే విధంగా వాళ్ళ యొక్క హెడ్ రోప్ అనేది అటు ఇటు లాగటం వలన తేలడం అనేది జరుగుతుంది. ఆ విధంగా తేలిన తర్వాత అప్పుడు ఈ వలని కింద వల మీద వల మొత్తం వల అనేది లాక్కోవడం అనేది జరుగుతుంది. ఆ విధంగా జరిగిన తర్వాత ఈ వలని ఈ 4 పడవలు కూడాను దగ్గరికి రావడం అనేది జరుగుతుంది. ఆ విధంగా జరిగిన తర్వాత అందులో చేపలు పడినవి ఏం చేస్తారంటే ఇప్పుడు నేను చూపించే విధముగా ఈ చేపలన్నీ కూడాను ఒక పడవలో వేసుకోవడం అనేది జరుగుతుంది. ఆ విధంగా ఈ పడవలో ఈ 4 పడవలు కూడాను దగ్గరికి రావడం అనేది జరుగుతుంది. ఆ విధంగా జరిగిన తరువాత ఇందులో పడే చేపలు ఈ అబ్బాయి ఒంగోలున్నాడు చూసారా, ఇందులో పడే చేపలు అనేవి ఇప్పుడు ఈ పడవలో వేసుకోవడం అనేది జరుగుతుంది. ఆ విధంగా జరిగిన తర్వాత మరలా ఈ చేపలు అనేవి ఇప్పుడు నేను చూపించే విధముగా చిక్కములో వేసుకుంటారు. దగ్గరికి ఈ 4 పడవలు కూడాను దగ్గరికి వచ్చాయి. ఈ 4 పడవలు కూడాను ఈ చేపలు తీసి ఈ చిక్కముల్లో వేసుకోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ చిక్కముల్లో వేసుకున్న చేపలు అనేవి మీకు మరలా నేను ఇప్పుడు చూపించడం అనేది జరుగుతుంది.
దీంట్లో ఎక్కువగా మనకేంటంటే ముల్లెట్స్ మరియు క్యాట్ ఫిష్ మరియు చిన్న చిన్న చేపలు అనేవి ఎక్కువగా పడడం అనేది జరుగుతుంది. దీన్నే లిప్ నెట్ అంటారు. మనం ఇప్పుడు లిఫ్ట్ నెట్ యొక్క సారాంశాన్ని మళ్ళీ ఒకసారి తెలుసుకుందాం. లిఫ్ట్ నెట్ని తెలుగులో ఎత్తుడు వల అని అంటారు. ఈ వలను 4 పడవలు లేక తెప్పలు అనగా కట్మెరైన్తో కాలువలలో కానీ లేక సరస్సులో కానీ సముద్రం దరిలో 4 లేక 6 మీటర్ల లోతులో ఈ వలను ఉపయోగిస్తారు. నీటిలో 4 పడవలు ఉన్నప్పుడు ఈ వలని వేయుదురు. ఆ తరువాత 4 పడవలు 4 వైపులకు వల యొక్క తాడులను విడిచిపెడుతూ దరికి ప్రయాణం చేయుదురు. ఈ విధముగా చేసి మొత్తాడు గట్టిగా 4 వైపులా లాగడం జరుగును. ఆ తరువాత కాళ్ళ క్రింద తాడును పెట్టి కొంత సమయం అనగా 15 నిమిషాలు నుండి 30 నిమిషాల వరకు వలని ఆ విధముగా ఉంచుదురు. ఆ తరువాత వలని 4 వైపులా తాడును లాగుతూ 8 మంది ఈ వలని ఎత్తుదురు. ఈ విధముగా లిఫ్ట్ నెట్ ఫిషింగ్ని చేస్తారు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ మ్రోగించండి.